డియర్ ఫ్రెండ్స్, వీడియోలకు పోయే ముందు నాదొక చిన్న మనవి. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోకి వెళ్దాం. వరలక్ష్మి వ్రతం అంటే ఏమిటి? వరలక్ష్మి వ్రతం పూజ కేవలం డబ్బు కోసం చేసే పూజేనా, లేక అందులో రహస్యం ఏమైనా ఉందా? ఖచ్చితంగా ఉంది. అదేమిటో తెలియాలంటే మనకు మొట్టమొదటి లక్ష్మి అంటే ఏమిటో తెలియాలి. లక్ష్మి అంటే కేవలం బంగారం, డబ్బు కాదు. మన జీవితాన్ని సంపూర్ణం చేసే ప్రతి శుభకార్యము లక్ష్మీ స్వరూపమే. ఇంట్లో ధనం ఉండి ఆరోగ్యం లేకపోతే ఆ సంపదకు విలువేమిటి? చదువు ఉండి జ్ఞానం లేకపోతే ప్రయోజనం ఏమిటి? శక్తి ఉండి ధర్మం లేకపోతే ఆ శక్తి దేనికి ఉపయోగం? అందుకే వరలక్ష్మి వ్రతంలో లక్ష్మీదేవిని పూజించడం అంటే మన ఇంట్లో సంపద మాత్రమే కాదు, ఆరోగ్యం, జ్ఞానం, ధైర్యం, సంతానం, విజయం, శాంతి, సౌభాగ్యం వెల్లివిరియాలని కోరుకోవడమే. వరలక్ష్మి వ్రతం గురించి ఇంకా లోతుగా ఆలోచిస్తే లక్ష్మీదేవి బయట నుంచి వచ్చే సంపద కాదు, మన అంతరంగంలో ఉన్న ప్రేమ, కరుణ, దయ, నీతి, న్యాయం, ధర్మం లాంటి అత్యున్నతమైన సద్గుణాలు కూడా లక్ష్మీ స్వరూపమే కదా. అందుకే వరలక్ష్మి వ్రతం ఒక కోరికల పూజ మాత్రమే కాదు, మన జీవితంలో నిజమైన సంపద గురించి తెలియజేసే ఒక ఆధ్యాత్మిక సందేశమే ఈ వరలక్ష్మి వ్రతం. ఓం శ్రీ వరలక్ష్మీ నమః.